హాయ్ ఫ్రెండ్స్, జీవుల పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవటంలో న్యూట్రల్ థియరీ ఆఫ్ మాలిక్యులర్ ఎవల్యూషన్ అనే సిద్ధాంతాన్ని గత 6 దశాబ్దాలుగా కీలకంగా భావిస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం ఉపయోగకరమైన జన్యు మార్పులు చాలా అరుదుగా జరుగుతాయి. జీవుల జన్యులో కనిపించే చాలా మార్పులు లాభం కానీ నష్టం కానీ కలిగించవు. అయితే తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం ఈ భావనను సవాల్ చేస్తోంది. అసలు పరిశోధనలో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనం నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ అనే జర్నల్లో ప్రచురితమైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్కు చెందిన పరిణామ జీవశాస్త్రవేత్త జియాంగ్ జాంగ్, సిలియాంగ్ సాంగ్, షుకాంగ్ పెన్ తదితర పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. జీవుల పరిణామ క్రమంలో ఉపయోగకరమైన జన్యు మార్పులు నిజంగా ఎంత అరుదుగా జరుగుతాయో తెలుసుకోవడమే వీరి లక్ష్యం. పరిణామ క్రమంలో జన్యువుల్లో యాదృచ్ఛికంగా మార్పులు లేదా మ్యూటేషన్లు ఏర్పడుతుంటాయి. వీటిలో కొన్ని అంతరించిపోతాయి, మరికొన్ని మొత్తం జనాభాలో వ్యాపిస్తాయి. గత 6 దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఇలాంటి శాశ్వతంగా నిలిచిపోయే జన్యు మార్పులో చాలా వరకు తటస్థమైనవేనని భావిస్తున్నారు. అంటే అవి జీవికి ప్రత్యేక లాభం కానీ నష్టం కానీ కలిగించవని సిద్ధాంతం చెబుతోంది. అయితే పరిశోధకులు ఈసారి ఈస్ట్, ఈకోలి వంటి సూక్ష్మజీవులపై విస్తృత స్థాయిలో జన్యు మార్పుల ప్రభావాన్ని పరిశీలించారు. ఆశ్చర్యకరంగా పరిశీలించిన అమైనో ఆమ్ల మార్పులో 1% పైగా జీవికి ఉపయోగకరమైనవిగా గుర్తించారు. ఇది పరిణామ జీవశాస్త్రంలో చాలా పెద్ద సంఖ్యగా పరిగణించబడుతోంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయం ఉంది. ఉపయోగకరమైన ఈ మార్పులు శాశ్వతంగా నిలిచిపోవటం లేదని పరిశోధకులు గుర్తించారు. కారణం ప్రకృతి పరిస్థితులు నిరంతరం మారుతుండటమే. ఒక వాతావరణంలో ప్రయోజనం కలిగించే జన్యు మార్పు మరో వాతావరణంలో నష్టదాయకంగా మారే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు పరిశోధకులు సుమారు 100 రోజుల పాటు ఈస్ట్ కణాలపై ప్రయోగాలు నిర్వహించారు. ఈ సమయంలో దాదాపు 800 తరాల కణాల ఎదుగుదలను పరిశీలించి వాతావరణ మార్పులు జన్యు పరిణామంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో అధ్యయనం చేశారు. స్థిరమైన వాతావరణంలో పెరిగిన కణాల్లో ఉపయోగకరమైన మార్పులు ఎక్కువ కాలం నిలిచాయి. కానీ తరచూ మారితే వాతావరణంలో పెరిగిన కణాల్లో ఉపయోగకరమైన మార్పులు కూడా పూర్తిగా వ్యాపించకముందే పరిస్థితులు మారిపోయాయి. దీంతో అవి తమ ప్రయోజనాన్ని కోల్పోయాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. చూశారుగా, పరిణామ క్రమం అనేది ఒక స్థిర లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణం కాదని, నిరంతరం మారుతున్న ప్రకృతి పరిస్థితులకు జీవులు అలవాటు పడేందుకు చేసే ప్రయత్నమని ఈ అధ్యయనం సూచిస్తోంది. అంతేకాకుండా ఒక సమయంలో ఉపయోగకరంగా కనిపించే జన్యు మార్పులు భవిష్యత్తులో అదే స్థాయిలో ఉపయోగపడకపోవచ్చునని కూడా ఈ పరిశోధన తెలియజేస్తోంది. జీవుల పరిణామాన్ని అర్థం చేసుకునే విధానంలో ఈ అధ్యయనం కొత్త చర్చలకు దారితీసే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.